దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనం వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. వారి జోలికి పోకము, వారి జోలికి పోవద్దు అని శిష్యులు ఎవరి జోలికి? శాస్త్రులు పరిశీల జోలికి వెళ్ళొద్దు. ఆల్రెడీ యేసు ప్రభు వారు వారికి ఆన్సర్ చెప్తున్నాడు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి యేసు ప్రభు వారు ఆన్సర్స్ చెప్తున్నారు. ఆయన డిబేట్ చేస్తున్న విధంగానే ఉంది. శిష్యులు వచ్చి మరి ఏంటి ప్రభువా, మరి మమ్మల్ని కూడా రంగంలోకి దిగమంటావా అన్నట్లుగా వారు అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మరి రంగంలో దిగమంటే ఆయన కొట్లాటకు అయి ఉండిద్దో లేకపోతే డిబేట్కు మొత్తానికైతే అన్నట్టుగా, అంటే వారి జోలికి పోకండి అని అంటున్నాడు. వారి జోలికి వెళ్ళొద్దు అంటే ఇక్కడ ఆర్గ్యూ చేయొద్దు అంటున్నాడు దేవుడు. చూద్దాం ఫర్దర్గా. ప్రోబ్స్ సామెతలు 26వ అధ్యాయము 4వ వచనం. వారి మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవును వాన్ని పోలియుందువు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకోను. మరి ఇక్కడ మళ్ళీ ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. మనం ఆర్గ్యుమెంట్ చేయాలా వద్దా, డిబేట్ చేయాలా వద్దా, దేవుని విషయాలు ఎవరన్నా అడిగినప్పుడు, ఎవరైనా దేవుని విషయాల్లో వక్రీకరించి మనతో మాట్లాడినప్పుడు చేయాలా వద్దా అన్న ప్రశ్న ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇక్కడ పై వచనంలో ఏమో చేయొద్దు అంటున్నాడు, కింద వచనంలో ఏమో చేయమంటున్నాడు. కానీ ఇక్కడ క్లియర్గా ఒకసారి ఆలోచిస్తే పైన వచనంలో ఎందుకు చేయొద్దు అంటున్నాడు? చేయొద్దు అంటలా, వానికి రిప్లై ఇవ్వు, వానికి నువ్వు తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వు. కానీ వాడు ఏ విధంగా అయితే నిన్ను క్వశ్చన్ అడిగాడో అదే విధంగా నువ్వు రిప్లై ఇవ్వకు. ఒకవేళ వాడు పెద్దగా అరుస్తూ నీ దగ్గరికి వచ్చి క్వశ్చన్ చేస్తున్నంటే నువ్వు కూడా పెద్దగా అరుస్తూ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రశాంతమైన మనసుతో. ఒకవేళ వాడు కత్తి పెట్టుకొని వచ్చి గొంతు మీద పెట్టి ఇలా అడుగుతుంటే నువ్వు ఇంకో కత్తి పట్టుకొని ఏంట్రా నేను ఆన్సర్ చెప్తా అని చెప్పేసి ఇచ్చే విధానం ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎలా ఇవ్వాలంటే వాడికి ఇవ్వాలి, ఆన్సర్ ఇవ్వమంటున్నాడు కింద వచ్చిన. లేకపోతే వాడు తెలియగలడు అనుకుంటాడు కదా. ఆన్సర్ ఇవ్వాలి. ఎంతవరకు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఆన్సర్ ఇవ్వాలి. కానీ ఏ విధంగా ఇవ్వాలి, ఇచ్చే విధానంలో మార్పు ఉండాలి, సాత్వికంగా ఇవ్వాలి. ఎందుకంటే తీతుకు రాసిన పత్రిక పౌలు గారు రాశారు. మరి సంఘ పెద్దలు ఎలా ఉండాలంటే ఇక్కడ రాయబడి ఉంది, ఖండించుటకు శక్తి గల వాడగునట్లు. సో ఖండించాలి ఏమైనా తప్పులు జరిగినప్పుడు, చర్చలో ఏమైనా తప్పులు జరిగినప్పుడు, వాక్యానుసారంగా ఏమైనా తప్పులు జరిగినప్పుడైనా కానీ. అలాగే ఈ సాక్ష్యం నిజమే, ఈ హేతు చేత తీతుకు 1:13 కల్పనా కథలు సత్యం నుండి తొలగిపోయినట్లు మనుషుల కట్టడలకు లక్ష్య పెట్టగా విశ్వాస విషయమా స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గర్దింపు. ఎవరిని గర్దించాలి? సంఘస్థులను గర్దించమంటున్నాడు, సంఘంలో గర్దించమంటున్నాడు, సంఘంలో ఉన్న తప్పులను చూసి గర్దించమన్నాడు. ఇక్కడ మెయిన్గా అంటే కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? డిబేట్ అంటే డిస్కషన్ ఎక్కడ జరుగుతుంది? చర్చ లోపల జరుగుతుంది. నీ సంఘస్థులకి నీకు జరుగుతుంది, బయట వాళ్ళతో కాదు, ఇక్కడ జరుగుతుంది. 2:15 వీటిని గూర్చి బోధించు, హెచ్చరించు, సంపూర్ణాధికారంతో దుర్బోధను ఖండించుచు నుండుము. సో దుర్బోధ ఏమైనా ఉంటే ఖండించాలి ఖచ్చితంగా. కానీ ఎక్కడ ఖండిస్తాలి? నీ యొక్క చర్చిలో నువ్వు ఖండించుకో. ఎవరిని ఏదైనా వీడియో పెట్టి దేవుడి మీద తప్పుడు ఆరోపణలు మోపుతుంటే నువ్వు కూడా దానికి ఇంకొక వీడియో పెట్టేసి, వీడియోకి వీడియో కాదు సమాధానం, వాళ్ళు వీడియో పెడితే కనుక ఆ వీడియోకి ఆన్సర్ నీ యొక్క సంఘానికి ఇచ్చుకో, నీ సంఘానికి చెప్పుకో, నీ సంఘంలో మాట్లాడు. మళ్ళీ వీడియోకి ఇంకో ప్రత్యుత్తరం వీడియో పెట్టి, మళ్ళీ ఆయన ఇంకో వీడియో పెట్టి, ఈయన ఇంకో వీడియో పెట్టి, దాని బదులు చక్కగా అతను మీ ఇంటికి పిలిచి చక్కగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. లేకపోతే నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడు, ఆయన గురించి డౌట్స్ అంతా క్లియర్ చేయి. అలా కాకుండా ఇక్కడి నుంచి ఒక వీడియో, అక్కడి నుంచి ఒక వీడియో, ఇక్కడి నుంచి ఒక వీడియో. మొదటి పేతురు 3వ అధ్యాయంలో కూడా ఇక్కడ చూద్దాం. తీతుకు 3:2 ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్ధం పడి ఉండవలను, మనుషులందరి ఏట సంపూర్ణమైన సాత్వికము కనపరచు, ఎవరిని దూషింపక జగడమాడువాడు శాంతులై ఉండవలనియు. సో జగడాలు ఆడకుండా శాంతంగా వానికి ఆన్సర్ చెప్పగలగాలి వీలైతే. ఎప్పుడు ఏ సమయాల్లో చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, అసలు చెప్పాలి అవసరం లేదా, 24 గంటలు ఇదే పనిలో ఉండాలి మనము అనేది మనం ఫర్దర్గా చూద్దాం. కానీ ఇప్పటికైతే మాత్రం మొదటిగా నీ సంఘంలో చెప్పుకో. నువ్వు దైవ సేవకుడు అయితే నీ సంఘంలో నీ సంఘాన్ని హెచ్చరించుకో. నీ సంఘంలో ఉన్న వారికి ఎవరికైనా డౌట్లు వస్తే వారిని గద్దించుకో.
అదే పనిగా బయటకు వెళ్ళి అదే పనిగా ఈ పని చేయవద్దు. ఈ డిబేట్స్ అనేది చాలా డేంజరస్. అలాగే 1 పేతురు 3:15 ఉంది. నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలంట. సాత్వికంతో చెప్పాలి సమాధానం, పేషెన్స్గా చెప్పాలి, తగ్గించుకొని ప్రశాంతంగా చెప్పాలి. అంతేగాని వాడు గట్టిగా అరిచాడు నేను గట్టిగా అరిచి చెప్తా, వాడు యూట్యూబ్లోకి ఎక్కి పెట్టాడు నేను యూట్యూబ్లోకి పెడతా. వద్దు. వాడికి డైరెక్ట్గా నువ్వు వాడిని కలువు, డైరెక్ట్గా వెళ్ళి, లేకపోతే వాడిని ఫోన్ నెంబర్ తీసుకుని అదంతా డిపెండ్ చేయి. వాడు యూట్యూబ్ పెట్టాడు నేను యూట్యూబ్ పెడతా, వాడు పెట్టాడు నేను పెడతా, ఇదేనా ఇంకా? ఈ మధ్య చాలామంది ఏం చేస్తున్నారంటే బయట వారిని సంఘస్థులనేమో సంఘంలో చెప్పుకోవాలి, బయట వారిని వీళ్ళతో వారిని కలిసి చెప్పుకోవాలి. కొంతమంది అయితే క్రిస్టియన్స్ అనుకుంటున్నారు. ఇంకా ఇది ఘోరం అసలు. చెప్తా ఫర్దర్గా అది కూడా చెప్తా. సో మరి ఏ టైంలో గద్దించాలి, ఎంతవరకు గద్దించాలి, అయితే ఏ టైంలో మాట్లాడాలి, ఏ టైంలో మాట్లాడకూడదని ఎట్లా తెలుస్తుంది అంటే హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ డిసర్నింగ్, మంచి చెడ్డలను విభజించి ఏ సమయానికి ఏది అనేది ఆ యొక్క జ్ఞానం, ఆ స్పిరిచువల్ జ్ఞానం అనేది మనం కలిగి ఉండాలి. అందుకే హోలీ స్పిరిట్ కలిగి ఉండాలి. హోలీ స్పిరిట్ కలిగి ఉంటే మనకి ఇవన్నీ తెలుస్తాయి. ప్రతిదీ బైబిల్లో ఒకదాంతో ఒకటి రాయబడదు. హోలీ స్పిరిట్ సహాయంతో మనమే అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మీరు కూడా స్పూన్ ఫీడింగ్కి అలవాటు పడకండి. ఒక పాస్టర్ గారు ఏమైనా చెప్తే ఇంకా పాస్టర్ గారు ఇది చెప్పారు కాబట్టి అవే కరెక్ట్, ఇంకా పాస్టర్ గారు ఏమైనా మిస్ చేస్తే అవి కరెక్ట్గా అవి కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. ఆయన చెప్పలేదు కాబట్టి ఆయన అది కరెక్ట్ అయి ఉండిద్దాం అనుకో. అట్లా కాదు. ఆయన కొన్ని చెప్తాడు వాక్యంలో. బైబిల్ కూడా అంతే. కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, కొన్ని జరిగిన సంఘటనలు రాసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కదాన్ని ఇంకా రాసి ప్రతి ఒక్కటి ఇట్లుంటే ఏం చేయాలి, ఇట్లా ఏం చేయాలి, ఇట్లా కాకపోతే ఇట్లా ఏం చేయాలని అన్ని లింకులు వేసుకుంటే ప్రతిదీ ఉండదు బైబిల్లో. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం నేర్చుకోవాలి. అలాగే బైబిల్ వాక్యాలు ఎవరైనా చెప్పినప్పుడు కూడా వాళ్ళు తీసుకున్న వాక్యాల యొక్క ఎసెన్స్ తీసుకోవాలి, సమ్మరీ తీసుకోవాలి. దాన్ని బట్టి మిగతా విషయాలు. ఒక పాస్టర్ గారు అన్నారంట, మీరు మీ ఇంట్లో వారితో గొడవ పడొద్దండి అని. ఇంట్లో వాడు గొడవ పడద్దు, మీ భర్తతో గొడవ పడద్దు అనగానే భర్తతో గొడవ పడకూడదు అంటే ఓకే, భార్యతో గొడవ పడకూడదు ఓకే అంటే అత్తమాలతో గొడవ పడవచ్చు అనమాట, అంటే ఇతరులతో గొడవ పడవచ్చు అనమాట. అట్లా అనుకున్నారు జనరేషన్ ఇప్పుడు ప్రజెంట్. అన్నీ చెప్పాలి, లేకపోతే వాళ్ళు ఏది చెప్తే అక్కడ వరకు తీసుకుంటున్నారు, ఫర్దర్గా ఆలోచించేట్లా. సో కాబట్టి అలా మనం ఉండకూడదు. అందుకే మనకి స్పిరిట్ ఆఫ్ డిసర్నింగ్, మంచి చెడులు జ్ఞానం, మంచి చెడుని మనం విభజించగలిగి, అలాగే ఈ విషయాలు ఏ టైంలో మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడే మనకు చెప్పే విధంగా ఉంటుంది. జీసస్ అదే, యేసు ప్రభు వారు కూడా అదే చేశాడు. ఏం చేశాడు? ఆయన 24 గంటలు డిబేట్ చేస్తూ కూర్చోాల, ఆయన సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడు. అవునా? మత్తయి సువార్త 10:19. మరి ఎప్పుడు ఏం చేయాలనేది స్పిరిట్టే మనకి సహాయం చేస్తుందని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదుము, ఏమి చెప్పొద్దామని చింతపడకూడదు. మీరేమి చెప్పాలి అది ఆ గడియలో మీకు అనుగ్రహం. మీ తండ్రి ఆత్మ, కింద 20 మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు. సో కాబట్టి పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తుంది. మాట్లాడాలా వద్దా? మొదటిగా మాట్లాడాలంటే ఏం మాట్లాడారో పరిశుద్ధాత్మ సహాయం చేస్తుంది. సో అందుకని అంటే ఎవ్రీడే ఎన్నో రోజుల నుంచి చెప్తూ వస్తున్నా, యేసు ప్రభువుని యెహోవా దేవుని ఎలా అయితే గ్రహిస్తున్నారో పరిశుద్ధాత్మ ఉండడాన్ని గ్రహించండి. ఎవ్రీడే మీ ప్రార్థనలో పరిశుద్ధాత్మ గురించి ప్రార్థించండి, ఆయన సహాయాన్ని కోరుకోండి. అయితే ఇక్కడ ఈ వచనంలో చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడు మాట్లాడమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని అప్పగించి ఇంకా మిమ్మల్ని బాధించి మిమ్మల్ని చంపబోయే స్థితి వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాలి? పరిశుద్ధాత్మ చెప్తాడు. సో పరిశుద్ధాత్మ నీ ద్వారా మాట్లాడగలిగి ఉండాలంటే ఆ సమయంలో నీకు ఏం తెలిసి ఉండాలి? బైబిల్ వాక్యాలను తెలిసి ఉండాలి మినిమం. సో వాక్యాన్ని గ్రహించు, పరిశుద్ధాత్మను ముందుగానే పొంది ఉండు. అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడతాడు. నువ్వేం చేయకుండా, వాక్యాలు చదవకుండా, పరిశుద్ధాత్మ గురించి నువ్వు రోజు ధ్యానించుకుని పరిశుద్ధాత్మని లోపలికి తెచ్చుకోకుండా సడన్గా ఆ రోజు దేవుడే నాతో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతానంటే ఏం మాట్లాడు దేవుడు? హోమ్ టు స్పీక్. అలాగే ఏ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నా అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎదుటిన్న వ్యక్తి అన్యుడైన వ్యక్తితో డిబేట్ మాటలు చెప్పగలుగుతున్నాడు మాట్లాడడానికి.
మరి ఇది ఈ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, అన్న నువ్వు చెప్పిన ఈ సిచ్యువేషన్ వస్తేనే మేము మాట్లాడాలా, లేకపోతే చావు మీదకి వచ్చినప్పుడే మాట్లాడాలా, లేకపోతే అప్పుడు దాకా ఆర్గ్యూ చేయొద్దా అంటే అది కూడా గోల్డెన్ రూల్ కాదు. అందుకే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలం మీరు పొందుకుని ఉంటే కనుక, పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు ఉంటే అది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎవరికి సమాధానం చెప్పాలి, ఎవరికి సమాధానం చెప్పకూడదు, ఒకవేళ సమాధానం చెప్పినా ఏ విధంగా చెప్పాలి అనేదంతా మీకు తెలిసిపోతుంది. సో కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం కోరుకోండి ఇలాంటి విషయాల్లో. ముఖ్యంగా మనం మొట్టమొదటి ఆశయం ఏంటంటే సువార్త ప్రకటించడం. అది దేవుడు మనకి ఇచ్చిన మొట్టమొదటి డ్యూటీ. మార్కు సువార్త 16-15లో ఉంటుంది. మీరు సర్వలోకంకి వెళ్ళి సువార్త చాటుడి. మీరు సర్వలోకంకి వెళ్ళి డిబేట్ చేయడు కాదు, మీరు సర్వలోకంకి వెళ్ళి సువార్త చాటుడి. అవునా? డిబేట్స్ కాదు. తర్వాత డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ అనేవి అప్పుడప్పుడు. ముందు సంఘంలో ఎవరికైనా క్వశ్చన్స్ వస్తే, డౌట్స్ వస్తే, తర్వాత అన్యులు ఎవరన్నా మనం వాక్యాలు అక్కడిక్కడ చెప్తున్నా, అన్యులు ఎవరికైనా అర్థం కాదు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పడం. అలా కాక నువ్వు సేవ చేస్తుంటే ఎవరో వచ్చి నేను ఆటంకపరిస్తే వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పడం. ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు? ఎప్పుడు ఏది చేయాలనేది పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే సాధ్యం ఇది. అవునా? యేసు ప్రభు వారు కూడా ఇదే చేశారు. మరి ఎవరిని దూషించాలి, ఎవరిని ఆర్గ్యూ చేయాలి, ఎవరిని చేయొద్దు కూడా చాలా జ్ఞానం కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, యోహాన్ అంటున్నాడు, ఏలినవాడ ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మళ్ళను వెంబడించువాడు కాడు గనుక వాడిని ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకే యేసు మీరు వాడిని ఆటంకపరచుకుడి, మీకు విరోధి కానివాడు మీ. సో కాబట్టి చాలామందికి జ్ఞానం తెలియట్లేదు. కొంతమంది పాస్టర్లు సేవ చేస్తూ వాళ్ళు బోధించేటప్పుడు ఎప్పుడో దగ్గర మరి తప్పో లేకపోతే వాళ్ళ అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు, మొత్తానికి ఏకంతో లేదా కొన్నిసార్లు మనకి యూట్యూబ్లో దొరికి కూడా మొత్తం వాక్యం అంతా దొరకకుండా కేవలం ఆయన చెప్పిన తప్పు మాత్రమే దొరుకుతుంది. అది చూసేసి ఇంకా ఆయనకి ఎగెనిస్ట్గా వీడియో పెట్టేయడము అది తప్పు. అది దేవునికి మహిమ కాకుండా దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. సో కాబట్టి అలా వద్దు. డిబేట్స్, డిస్కషన్స్ ఇవి అనవసరం. మొదటిగా సువార్త చాటాలి, సువార్త పనుల ముందుకెళ్ళాలి. నీకు సువార్త చేసేటప్పుడు నీకు ఎదురైన వాళ్ళకి చెప్పాలా వద్దా, మాట్లాడొద్దని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు గ్రహించాలి. అలాగే నువ్వెవరిని మరి నీ సొంత సహోదరు, నీ సొంత పాస్టర్లు ఎవరుతుంటారు, నీ తోటి పాస్టర్లు ఎవరుతుంటారు, వాళ్ళని అసలు యేసుప్రభు అయితే అసలు వద్దంటున్నాడు. వారి పని యేసుప్రభు చూసుకుంటాడు. వారేమో దుర్బోధ చేస్తున్నారా? దుర్బోధ చేస్తే నీ సంఘంకి వెళ్ళి చెప్పుకో, పలానా వ్యక్తి పేరు తీయొద్దు, కానీ ఇలా కొన్ని వాక్యాలు వచ్చాయి, ఇలా జరుగుతుంది బయట, తప్పు కదా అని చెప్పి అప్పుడు ఖండించుకోను. అంతేగాని ఈ డిబేట్స్ అనేవి అనవసరంగా ఉన్న టైం వేస్ట్ చేస్తుంది. చాలామంది ఈ డిబేట్స్ మీద పడి దేవుడు వారికి ఇచ్చిన పనిని మర్చిపోయారు. ఆఖరికి దేవుని యొక్క వాక్యాన్ని కూడా వారు డిబేట్స్ గెలవడం కోసం దేవుని యొక్క వాక్యాన్ని ఎలా పడితే అలా వంకర టింకరగా వక్రీకరించేశారు. ఆయన ఉన్నాడు, ఆయన పేరు మీకు అందరికీ తెలుసు, కొంచెం ముస్లిం పేరులా ఉంటుంది. ఆయన డిబేట్స్ చేస్తాడు. ఆయన ఒకరోజు చెప్తున్నాడు, భార్య భర్త ఉందంట, భార్యకి బాగానప్పుడు భార్యకి ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదంట. సో భర్త అలాంటప్పుడు అంటే ఇంకా ఆవిడని పెళ్లి చేసుకోవచ్చు అంట. ఇంకేం చెప్పాలండి. మళ్ళీ ఆయన పెద్ద డిబేట్స్, ఆయనకి మరి సన్మానాలు, అట్లా మనం వద్దు. మనకు అంత గుడ్డి గారం మనం అవ్వద్దు, అంత తల పొగరు కానీ వద్దు. మనకి దేవుడు సువార్త చెప్పమన్నాడు, సువార్త చెప్పుకుంటూ పోదాం. అవసరమైన సమయాల్లో ఎక్కడ ఆర్గ్యుమెంట్ చేయాలి, ఎక్కడ డిబేట్ చేయాలి, ఎక్కడ స్పందించాలి అక్కడ వరకు స్పందిస్తే చాలు. అదే పనిగా పెట్టుకొని ముందుకెళ్తే కనుక మనం సాతాను చేతుల్లో ఉన్నామని అర్థం. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.